ఏది మీ ఇద్దరి ముఖ చిత్రాలు కొంచెం కవర్ చేయాలి, ఫేస్ కాస్త టర్నింగ్ ఇచ్చుకోండి. అది నేను దర్శనం కోసం వచ్చాను, వెళ్తాను. చింతామణి ఆగు, దర్శనం కోసం వచ్చారా? మేము ఇస్తానండి. అడ్వాన్స్ కోసం వచ్చారా? ఏవే చింతి, నువ్వు అసలు ఆడదానివేనా? మా మీనాన్ని మోసం చేస్తావా? ఇప్పుడు గుళలో అందరి ముందు నీ పరువు తీయడానికి ఇక్కడికి రప్పించామే, ఫ్రాడ్ దాన సార్. ఈ ఇద్దరు కలిసి నా భార్యని పైకి ఎదగనీయకుండా చేయాలని ఫేక్ అగ్రీమెంట్ మీద లక్షకి ఇంకో సున్నా తగిలించి ఆ 10 లక్షలు మీ దగ్గర తీసుకొని ఇక్కడికి వచ్చి వాటాలు వేసుకుంటున్నారు. చూసరు కదా సార్, నాకు ఇంగ్లీష్ చదవడం రాదని ఇంటికి వెళ్లి చదివి సంతకం చేస్తాను అన్న తొందర పెట్టి సంతకం చేయించాడు సార్. నేను చూసినప్పుడు 1,00,000 మాత్రమే వేసింది. తర్వాత 10 లక్షలు చేసి మొత్తం ఇచ్చాను అని చెప్పి మనుషుల్ని పెట్టి బయటకి గెంటించాడు సార్. చెప్పమేనా జరిగిందంతా? చెప్పు, మొత్తం వీడియో రికార్డ్ అవుతుంది. నేను వీడియో తీస్తున్నాను, ఒకటి సోషల్ మీడియాలో పెడతా, ఇంకోటి పోలీసులక ఇద్దాం. గుడికి అబ్బట్టి ఊరుకుంటున్నాం, లేదంటే మీ ఇద్దరిని శృతి నేను నిమిషంలో 100 మంది ఆడవాళ్లని తీసుకురాగలను శృతి. కాని ఇలాంటి దానికి మనకే తేడా ఉండాలి కదా. ఏంట్రా ఇది, ఏంటిది? ఎప్పటినుంచి ఇలా వాడలు పంచుకుంటూ కొత్తగా వచ్చే వాళ్లని తొక్కేస్తున్నారు? తోడు దొంగల్లా తయారయ్యారా ఇద్దరు? ఆ 9 లక్షలు ఎవరి డబ్బురా చెప్పు, లేదంటే పోలీసుని పిలిపిస్తాను. వాళ్ల స్టైల్లో నిజం చెప్పిస్తారు. వద్దు సార్, పిల్లలు కలవాని. ఇది మీనా డబ్బే సార్. ఏది మళ్ళీ చెప్పు. ఇది మీనా డబ్బే. మరి అగ్రీమెంట్లో 10 లక్షలు ఇచ్చినట్టు రాసి ఉంది. ఈ మేడం ఇచ్చే కమిషన్ కి ఆశపడి మీనాకి 1,00,000 మాత్రమే ఇచ్చి 10 లక్షలు ఇచ్చినట్టు అగ్రీమెంట్ మీద సంతకం చేయించాను. ఈ మేడమేనా? ఈ మేడమే కదా. అయ్యో కొంగులు తీయండి మేడం. మేడం మేడం ఏ చింది చూపించవే నీ అయ్య, నీ మొహం చూపించు. నీ గురించి మొత్తం ప్రపంచం అంతా తెలిసి తీరాలి సార్. ఈమె మొదటి నుంచి నన్ను అనగదొక్కాలనే చూస్తోంది సార్. అయినా నేనేం పట్టించుకోలేదు. అందుకే నన్ను అప్పుల పాలు చేసి డెకరేషన్ అంటేనే భయపడి వెనక్కి తగ్గేలా చేయాలని ఇంత మోసం చేసింది. వీడేమైనా తక్కువ? ఈ గాడద కొడుకు డోంకి సన్ మనుషుల్ని పెట్టి మీ నానానికి గెంటిస్తామా నిన్ను? తప్పుడమ్మ, నా సైడ్ నుంచి ఇంకోటి ఇవ్వా రేయ్. మా ఫ్యామిలీలో వాళ్లు కూడా తలా కాస్త బాకీ తీర్చుకుంటారు. అమ్మ ఆగండి, కమిషన్ కి కృతి పడి గడ్డి తినాను, నాకు బుద్ధి వచ్చింది. అమ్మ మీనా, నన్ను క్షమించమ్మ. ఇప్పుడు క్షమించమని అంటావేంటరా? నిన్ను కోతి. ఆగు రే, ఆ డబ్బు మీనాకి ఇవ్వు, తీసుకోండమ్మ. నువ్వు ఇలాంటి దానివి కాబట్టే నీ కాపురం ముక్కలైంది. అయినా బుద్ధి రాలేదు. మీనా ఇప్పుడిప్పుడే ఎదుగుతోంది. అతి చేయాలని చూసావంటే మొత్తం నీ గుట్టు బయట పెడతాను, జాగ్రత్త. కానీ వీళ్లు పని కట్టుకొని మీనా గురించి అన్ని మండపాలకి చెడుగా చెప్పారు కదా సార్. మా అసోసియేషన్ మీటింగ్లో వీడు ఈ చింతామణితో చేతులు కలిపి ఇదంతా చేశాడని చెప్తాను. మీనా తప్పేం లేదని అందరూ అర్థం చేసుకొని ఇక నుంచి ఆర్డర్లన్నీ మీనాకే వచ్చేలా చేస్తాను. మా ఫంక్షన్ హాల్కి వచ్చే ఆర్డర్లు కూడా మీనాకే ఇప్పిస్తాను. థాంక్స్ సర్, నన్ను నిజంగా కాపాడారు. నిన్ను కాపాడింది నీ భర్త, నీ కుటుంబం. అమ్మ నేను కాదమ్మా చింతామణి, నేనేమి నీ నోటికాడో కూడా చెడగొట్టడానికి రాలేదు. ఇన్ని ఫంక్షన్ హాల్లు ఉన్నాయి, అన్ని నువ్వు డెకరేషన్ చేయలేవు. కొన్నైనా నేను చేసుకోవాలనుకున్నాను. కానీ నన్ను ఇంత మోసం చేసవు కదా. ఇక నుంచి నీకన్నా నాకు పెద్ద శత్రువు ఇంకెవరూ ఉండరు. నేను ఎంత జాగ్రత్తగా ఉండాలి అనే గుణపాఠం నీ నుంచే నేర్చుకున్నాను. నువ్వు బాగుపడాలని కష్టపడు, కానీ ఎదుటివాళ్లు బాగుపడకుండా చేయాలని కష్టపడకు. ఈ వీడియో నా దగ్గర భద్రంగా ఉంటుంది. నా భార్యని మోసం చేసినందుకు నిజానికి నిన్ను పోలీసులకి అప్పచెప్పాలి. కానీ ఆడదానివ క్షమిస్తున్నాను. మళ్ళీ ఇదేదైనా మోసం చేయాలని చూస్తే నాకు ఒక్క మాట ఫోన్ చేసి చెప్పక్క. పూలు అమ్మే వాళ్లంతా వచ్చి సూదులతో గుచ్చి మరి చంపేస్తారు. పోవే చింది, నాకు ఇంకా కోపం తగ్గలేదు. నెత్తి మీద కొబ్బరికాయ వేసి కొడతాను. రేయ్ పోరా, మళ్ళీ నీ ముఖం నాకు చూపించకు. వెళ్ళ, మీ మేలు జన్మలో మర్చిపోలేను సార్. లేదమ్మా, నేనే మీకు థాంక్స్ చెప్పాలి. మీరంతా కలిసి నా ఫంక్షన్ హాల్లో జరిగే ఫ్రాడ్ని బయట పెట్టారమ్మ. ఈ మోసాన్ని బయట పెట్టింది మాత్రం మీ బాలునే. నీ సాయం లేకుండా నా వల్ల అయ్యేదా? డబ్బుడమ్మా, ఇక్కడి నుంచి అన్ని ఆర్డర్స్ మీకేనమ్మా. వస్తాను. మంచిది. మీరు ఎప్పుడు వచ్చారండి? ఎప్పుడో వచ్చాను. మరి నాతో ఎందుకు చెప్పలేదు? నాతో కూడా చెప్పుకోలేక నీలో నువ్వే కుమిలిపోతున్నావుగా. అప్పుడే అనుకున్నాను ఈ సమస్య తీర్చాకే నీకు కనిపించాలి అని. సమస్య తీరిపోయిందిగా, ఇప్పుడైనా పూలగంప నవ్వదా? చాలా భయమేసిందండి. చిన్న అమౌంట్ కూడా కాదు కదా. ఎంతో కష్టపడి చేసిన పని, నమ్మకంతో చేసిన అప్పు అన్నీ గుర్తొచ్చాయి. జీవితంలో ఇక కోలుకోలేనేమో అనుకున్నాను.
పాపం మీరేమో ఎక్కడో ఉన్నారు అప్పటికే ధైర్యం చేసి చెప్పాలనుకున్నాను కానీ మీరున్న పరిస్థితుల్లో చెప్పలేకపోయాను. చెప్పాలి కదా మీనా చెప్పమనే నేను కూడా చెప్పాను బావా వద్దు మళ్ళీ ఆవేశంలో బావ వాళ్ళని ఏమైనా చేస్తారేమో అని భయపడింది. నీ ఆవేశం మీద వదనకి ఎంత నమ్మకమో చూడు. కొన్నిసార్లు ఆవేశం కూడా అవసరమే. కొన్నిసార్లు మీలా తెలివిగా ఆలోచించడం కూడా అవసరమే డబ్బుడమ్మా. నువ్వు ఆ టైంలో నన్ను ఆపకపోయి ఉంటే మీనా అనుకున్నది నిజమై ఉండేది. మీనా ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చింది. ఎవరైనా తనకు అన్యాయం చేయాలని చూస్తే నేను అస్సలు తట్టుకోలేను. తెలుసులే బావా రవి డబ్బుడమ్మ మీరిద్దరూ లేకపోతే ఈ సమస్య ఇంత త్వరగా సులువుగా పరిష్కారం అయ్యేది కాదురా మీ ఇద్దరికీ స్పెషల్ థాంక్యూ సో మచ్ అబ్బో ఇంగ్లీష్